హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాకుంభమేళా గురించి, అసలు మహాకుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, అసలు కుంభమేళా అంటే ఏంటి, మహాకుంభమేళా అంటే ఏంటి, ఈ సంవత్సరం మన ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలు మరియు విశిష్టత ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభ అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా కూడా భావించవచ్చు. యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళ. సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. 629 645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్స్తాంగ్ లేక గుయాన్షాంగ్ యొక్క రచనల్లో మొదటగా కుంభమేళా గురించి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, అలాగే విష్ణు పురాణం మరియు మహాభారతంలో కూడా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. పురాణాలను పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుండ అనగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు మనుషులు దృష్టిలో 12 సంవత్సరాలు దేవతల రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే ఈ కుంభమేళాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరపడానికి గల అసలు కారణం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని అలాగే నాసిక్ అనే 4 పవిత్ర స్థలాలలో ఒక్కొక్క దానిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళా అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విరామం జ్యోతిష్య శాస్త్ర మరియు పౌరాణిక విశ్వాసాలలో లోతుగా పాతుకుపోయింది. ఇది అసాధారణ సంఘటనకు లోతైన ప్రాముఖ్యతను జోడిస్తుంది. మహాకుంభమేళా యొక్క సమయం ఖగోళ వస్తువులు మరియు అమరిక ద్వారా నిర్ణయించబడుతుంది. బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మరియు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన గ్రహాల అమరిక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుకూలమైన సమయం. హిందువులు ఈ కాలంలో కుంభ ప్రదేశంలోని పవిత్ర నదులు దైవిక అమృతంతో ఆరోపించబడతాయని, వాటిలో స్నానం చేసేవారికి ఆధ్యాత్మిక శుద్ధి మరియు విముక్తిని అందజేస్తుందని బాగా నమ్ముతూ ఉంటారు. మహాకుంభమేళా యొక్క మూలాలు సముద్రమందన్ లేదా సముద్ర మదనం, అదే అండి మన సముద్ర మదనం యొక్క పురాతన హిందూ కథలలో ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసుల అమరత్వం యొక్క అమృతం అయిన అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మదనం చేశారు. ఈ ప్రక్రియలో అమృతంపై పోరాటం జరిగింది మరియు కొన్ని చుక్కలు 4 ప్రదేశాలలో ప్రయాగ్రాజు, హరిద్వారు, ఉజ్జయిని మరియు నాసిక్లో చిందాయట. ఈ ప్రదేశాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు ఈ దైవిక సంఘటనను గుర్తు చేసుకోవడానికి ఈ మహాకుంభమేళా అనేది జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము? మహాకుంభం యొక్క 12 సంవత్సరాల చక్రం బృహస్పతి యొక్క కక్షకాలంలో ముడిపడి ఉంది. ఈ సూర్యుని చుట్టూ ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. ఈ ఖగోళ దృగ్విషయం పండుగ యొక్క ఆవర్తనాన్ని బలపరుస్తుంది. ప్రతి మహాకుంభాన్ని అరుదైన మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైన సందర్భంగా మారుస్తూ ఉంటుంది. మహాకుంభం కేవలం మతపరమైన పండగ కాదు, ఇది ఆధ్యాత్మిక సంగమం.
ఇక్కడ లక్షలాది మంది భక్తులు దీవెనలు పొందేందుకు, అలాగే వారి పాపాలను శుభ్రపరచడానికి మరియు మోక్షాన్ని పొందేందుకు గుమిగూడుతారు. ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు పవిత్ర నదులలో పవిత్ర స్నానం, సామూహిక ప్రార్థనలు మరియు గౌరవనీయులైన సాధువులు, అలాగే ఆధ్యాత్మిక నాయకుల ప్రసంగాలు వంటి ఆచారాలలో పాల్గొంటారు. పండుగ యొక్క గొప్ప స్థాయి మరియు లోతైన ఆధ్యాత్మిక అర్థం చాలామంది భక్తులకు జీవితంలో ఒక్కసారే అనుభూతిని కలిగిస్తుంది. మహాకుంభమేళా యొక్క 12 సంవత్సరాల చక్రం జ్యోతిష్యం, పురాణాలు మరియు ఆధ్యాత్మికత యొక్క సమ్మేళనం. ఇది హిందూ మతం యొక్క శాశ్వత విశ్వాసానికి మరియు సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ పండుగ మిలియన్ల మంది భక్తికి అలాగే వేడుకలను ఏకం చేస్తుంది. అసమానమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క వాతావరణాన్ని సృష్టిస్తుంది. దాని సమయం యొక్క ఖగోళ మరియు పౌరాణిక ప్రాతిపదికను అర్థం చేసుకోవడం ఈ పవిత్రమైన సమావేశానికి విస్మపరిచే వారసత్వాన్ని జోడిస్తుంది. అందుకే ఈ మహాకుంభమేళాకి ఇంతటి విశిష్టత. ఈ మహాకుంభమేళాలో చాలామంది భక్తులు పాల్గొంటారు. ఈ 2025లో ఇది మరింత ప్రాచుర్యాన్ని పొందింది కనుక కొన్ని కోట్ల మంది భక్తులు ఈ మహాకుంభమేళానికి హాజరవుతారని చెప్తున్నారు. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారట. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలోకి కుంభమేళాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది. పురాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులు అని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాలలోనూ దిగంబరులై కనిపిస్తారు. అయితే పూర్వం లేని విశిష్టత ఇప్పుడు ఎలా వచ్చింది? పూర్వం రాని భక్తులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే, ఇంపీరియల్ గజెట్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ప్రకారం హరిద్వార్లో జరిగిన 1892లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వల్ల తరువాతి కాలంలో అక్కడికి అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం, హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. అప్పుడు ఆ ప్రకారం కలరా ఏర్పడడం వల్ల 1903లో దాదాపు 4 లక్షల మంది మాత్రమే కుంభమేళాకు హాజరైనట్లు తెలుస్తుంది. అలాగే 1954లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. 1998 ఏప్రిల్ 14 హరిద్వార్లో జరిగిన కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. గంగా నది స్నానం ఆచరించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగ్లో జరిగిన కుంభమేళాకు మొత్తం దాదాపు 60 మిలియన్ల మంది ప్రజలు హాజరవడం చాలా విశిష్టత. ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుంచి కూడా హాజరవడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళా 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి కుంభమేళాకి జనసమూహం అనేది మరింత పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం దాదాపు 60 కోట్ల మంది హాజరవచ్చు అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో మరి ఇదండి ఈ కుంభమేళా యొక్క విశిష్టత. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కుంభమేళా గురించి పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.